వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అమ్మగారు, నేను బాబు గారిని ప్రేమించడం లేదు అమ్మగారు, నేను ప్రేమించడం లేదు. నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. అప్పుడిగా థ్రిల్లు పెళ్ళే. అతన్ని ఎలా ప్రేమించి వల్లో వేసుకోవాలో నేను నేర్పిస్తాను. అమ్మగారు, అమ్మగారు నీకేంటి భయం? అమ్మగారు భయంగా ఉంది అమ్మగారు. అమ్మగారు ఇక్కడున్నావా? చెప్తా. పడగానే కడ్డీ లాంటి మొగోడైనా ఐసు ముక్కలో కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? ఆ చెయ్యేది ఇది అడుగులో అడుగు చొప్పున 7 అడుగులు కలిసి నడిస్తే ఆడ మగ లక్క బంగారంలా తప్పకుమని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? మీరు నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను జీవితాంతం వెలగొచ్చు. ఇష్టయ్యా, ఇక నీకు కష్టాలే. చెప్తా. అదేమ్మా, చెప్పారు చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు. ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. అలా అనకండి బాబు, బరువు ఎక్కిపోద్ది మనసు. దేవి గారు చెప్పారులేండి. దేవా? అదేమ్మా, ఒక్క నిమిషం నువ్వు పైకి లే, చెప్తాను. లే. అదేమ్మా, నా మీద నీకు ప్రేమ ఎంత ఉందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే, కావాలంటే చూడండి. ఒళ్ళుదే ఉందిలే, ఒళ్ళు అందరికీ ఉంది. నాకు నీ మనసు, మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. ఎట్టగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో ఆనకు మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు. నాకు బ్యాందీ ఆడదు, ఇసుకి అట్టరండి. అమ్మో, నిన్నట్టుకొచ్చారేటండి? మన లగాబుస్ లో భయం పోవడానికి బ్రాందీ, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండటానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను. ఇవన్నీ కలిపి లాగించావనుకో, నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. నా కళ్ళారా నేను చూస్తాను డాడీ. ఆదమ మావయ్య గదిలోకి వెళ్ళి కలిపేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేమనుకోవాలి? మావయ్య వచ్చిన 2వ రోజే ఆదమకి కన్ను కొట్టడం నేను చూస్తాను డాడీ. నా తమ్ముడు గురించి నేనే చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తాను, ఒకసారి చూసేస్తా పోలా. రమ్మడదాం. ఆ దరిద్రం నేను చూడండి డాడీ, కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది, వస్తాను డాడీ. సీత, వెళ్దాం పద. ఏమిటా మీతో లగాబుస్ ఏమిటి? నన్ను బాగా ఉంటుంది ఏమిటే? ఆడోళ్ళు చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐదులా కరిగిపోతాడని చెప్పారులే. అదేమిటి అదేమా, ఇప్పుడు దాకా నేనంటే లగాబుస్తాను. తాగితే మనసులో ప్రేమంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగక నువ్వు అన్నావా?
కానీ విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు లాబుస్. ఓర్ని లగబుస్ పాడుగాను నన్ను వదలవే బాబు. ఏమిటండి ఇలా మాట్లాడుతుంది? బాబు తాకుందలేవే. ఎంత తగిన మాత్రం అయినా మీరేం దాని వెనకాలకు వస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేము ఇద్దరు ప్రమాణం చేస్తాం. కానీ మొదటి ఇలాగే నిన్ను ఆగక్క. దీన్ని ఉసిగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేసింది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చిపోయి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై విధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. ఏమే దేవి చెప్తే నేను తెగించావా? నాకేమీ తెలీదు, అంత దేవే చెప్పి. కానీ తాగాక అసలు నిజం బయటపడింది. బాగానే నాకు సరే. లక్ష్మి ఇవ్వండి, ముందు తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి తాళవేయండి. నాకు అన్యాయం చేయకండి. దేవి ప్రవర్తన వల్లే మనం. బావా, దేవి గురించి మీరేం బాధపడకండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. కోడి రామ్మూర్తికి సరికొత్త వారసుణ్ణి. నన్ను ఓడించే పైల్వాన్ ఈ భారత భూమి మీద ఎవడైనా ఉన్నాడా అని గాలిస్తూ వస్తున్నాను. ఈ తెలుగు గడ్డ కుస్తీలకు ప్రసిద్ధి. నన్ను ఓడించేవాడెవడైనా ఉంటే రావచ్చు. ఛాలెంజ్ ఛాలెంజ్. ఎందుకు లేరు? నిమిషంలో నీ ఒళ్ళు హోనం చేసి నిన్ను జయించగల వీరుడు ఇక్కడే ఉన్నాడు. ఏమిటిది? ఏం లేదు. లుక్ మిస్టర్ పైల్వాన్, ఈ పైల్వాన్ కిష్టయ్య మన బాంబేలో కుస్తీ పట్టి గెలిచాడు. నిన్న గుజరాత్ లో కుస్తీ పట్టి గెలిచాడు. రేపు మెడ్రాస్ లో కుస్తీ పట్టి గెలవబోతున్నాడు. నీకు ధైర్యం ఉంటే వీరితో కుస్తీ పట్టు. అంత మొనగాడా? అయితే పైకి రారా. దేవి, ఏమిటి అర్థం పట్టలేకుండా? కమాన్ మ్యాన్.